హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్. సో మేమైతే ఈరోజు ఊరికైతే వచ్చినాము. ఊరికి ఎందుకు వచ్చారు అనుకుంటారా? ఈరోజు బోనాలు అయితే ఉన్నాయి గైస్. ఊర్లో ఎప్పుడైనా లేట్ అవుతాయి, ఫస్ట్ సిటీలో అయిపోయినాక ఊర్లోకి వస్తాయి. సో ఈ బ్లాగ్ మొత్తం బోనాలదే. తొంగి తొంగి చూస్తున్నాం, కనిపిస్తలేదు పాప. సో డప్పులు అయితే వస్తారు గైస్. వాళ్ళు వచ్చినాక వీళ్ళు బోనం ఎత్తుకొని పోతారు. అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాం, చూడండి. సో బోనం తయారు కాగానే డప్పులో అయితే వస్తారు గైస్. సిటీలా కాదు, ఊళ్ళో పెట్టారు. ఊరోళ్ళంతా ఒకసారి పోతారు. అందరు కలిసి పోయి దేవుని దగ్గర పెట్టి మళ్ళీ అందరు కలిసి వచ్చేస్తారు. సో గైస్ ఇప్పుడే డప్పులలో అయితే వచ్చారు. అందుకే బోనం అయితే బయటికి తీసుకొచ్చింది మా నాన్నమ్మ. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక్క దగ్గర గ్రూప్ లాగా ఫామ్ అయ్యి అందరు కలిసి వెళ్తారు గుడి దగ్గరికి. అది కూడా వీడియో తీస్తా. సో బోనం దగ్గరికి నేను మెల్లగా వెళ్దాం అనుకుంటే వెళ్ళేసరికి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయినుండే. అయినా సరే నేనైతే వెళ్ళి వీడియో తీసిన, చూడండి. ఇప్పుడైతే వెనకాలనే ఉన్నా కానీ మళ్ళీ ముందరికి పోయినాక కూడా ఉంది వీడియో. వెనకాలకైనా ఏం చూడాలి, బోనాలు అంటారేమో. సో మా ఊర్లో 2 years ఒకసారి కాటమయ్య బోనాలు అని అయితే చేస్తారు గైస్. అవి మళ్ళీ రేపు ఉంటాయి. అది ఇంకో వ్లాగ్ తీస్తా, అది కూడా చూడండి. మన ఛానల్లో పెట్టేస్తా. సో బోనాలు అంటే తెలుసు కదా గైస్, మొత్తం ఎంజాయ్మెంటే. అందరు ఎంజాయ్ అయితే చేస్తారు. బోనాలు అంటే మొత్తం పోతురాజులే ఉంటారు అనుకుంటారేమో, ఊర్లో మాత్రం అసలు పోతురాజు చేసేవాళ్ళు అయ్యారు. సో నేను వ్లాగ్ కూడా ఎక్కువసేపు ఏం తీయలేదు, ఎందుకంటే బోనాలు అంటే మొత్తం వాళ్ళదే కదా పండుగ. మనం బాయ్స్ అయితే ఏం చేయం కదా, అందుకే నేను కొంచెం సేపే తీసిన వ్లాగ్. సో బోనం వెతుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక ఎమ్మటెమ్మట తీసుకుపోయారు బోనాలని. గుడి దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది. నేను మిస్ అయిన అది వీడియో తీయడం. ఫోటో అయితే ఇస్తా లాస్ట్ కి, చూడండి. ఆ వెదర్ కూడా చాలా బాగుండే. బోనాల వైపుకి అది కరెక్ట్ గా సెట్ అయింది. బోనాలు అంటే బోనాలు అన్నట్టు అనిపించింది. సో నేను ఈ వ్లాగ్ ని ఆపేస్తున్నా, ఎందుకంటే మెయిన్ బోనాలు ఈ రోజు కాదు, రేపు. ఆ వీడియో మన ఛానల్లో పెట్టేస్తా, వచ్చి చూసేయండి.